హైదరాబాద్ నగరంలో రెస్టారెంట్లకు కొదవలేదు. ఒక్కో రెస్టారెంట్ ఒక్కో ప్రత్యేకతతో కస్టమర్లని ఆకర్షిస్తుంది. రెస్టారెంట్స్ మాత్రమే కాదు, పలానా రోడ్డు పక్కన అమ్మే బిర్యానీ భలే రుచిగా ఉందంటే చాలు జనం అక్కడికి ఎగబడుతున్నారు. అసలు మనం తీసుకునే ఆహారం ఏ మేరకు శుచిగా శుభ్రంగా ఉంటుందో అన్న ఆలోచన కూడా చేయకుండా మార్కెట్లో దొరుకుతున్న ఆహారానికి జనం ఎగబడుతున్నారు. అయితే నగరంలో ఇటీవల రెస్టారెంట్లపై టాస్క్ ఫోర్స్ చేసిన దాడులలో షాక్ కి గురయ్యే నిజాలు వెలుగులోకొచ్చాయి. క్రితంగా రెస్టారెంట్ లో కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను, ఫంగస్ పట్టిన ఫుడ్ ని టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. ఇలాగే 30 హోటల్స్, ఐస్ క్రీమ్ పార్లర్స్, బేకరీల్లో టాస్క్ ఫోర్స్ సోదాలు నిర్వహించగా షాక్ గురయ్యే నిజాలు బయటపడ్డాయి. సోమాజిగూడలో క్రితంగా రెస్టారెంట్ లో చెడిపోయిన బటర్, కుళ్ళిపోయిన మాంసంతో వంటకాలు వండి వడ్డిస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ గుర్తించింది. మొన్న రీసెంట్ గా 1 o'clock అట్లా స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నా. ఒక రెస్టారెంట్ నుంచి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా. అది ఓపెన్ చేస్తే బిర్యానీ రైస్ మొత్తం వేడి ఉన్నది. ఆ పీస్ ఏదైతే ఉంటుందో అది మొత్తం చల్లగా ఉన్నది. చల్లగా ఉండి జస్ట్ ఇట్లా ఓపెన్ చేయగానే మొత్తం రెడ్ వచ్చి గ్రీన్ కలర్ వచ్చి ఉన్నది. సో అట్లాంటి అది నేను కొద్దిగానే తిన్నా. ఫస్ట్ మిగతా పడేసిన. తిన్నాక మోషన్స్, మొత్తం స్టమక్ అప్సెట్ అవన్నీ అవుతున్నాయి. సో మ్యాక్సిమం అయితే ఈ బిర్యానీలు అవన్నీ చాలా వరకు నైట్ మిగిలిన బిర్యానీలు అవన్నీ ఆ పీసెస్ అన్నీ సపరేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే కొత్తగా రైస్ ఉంది, దానిలో ఈ పీసెస్ దానిలో కలిపి వేడి చేసి అప్పటికప్పుడు స్టీమ్ చేసి ఇస్తున్నారు అంతే. సో ఖచ్చితంగా అయితే ఇంకా చేయాల్సిన అవసరం ఉంటుంది బ్రో. తినే ఆహారమే కాదు, వాటిని తయారు చేసే కిచెన్ పరిస్థితి కూడా అధ్వానంగా ఉందని గుర్తించారు. కిచెన్ లో ఎక్కడ పడితే అక్కడ బొద్దింకలు, బల్లులు స్వైర విహారం చేస్తూ ఉండటం గమనించారు. హోటల్స్ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో వాటి యజమానులపై టాస్క్ ఫోర్స్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్స్లలో నీట్గా మెయింటైన్ చేయకపోవడము, ఎప్పుడెప్పుడుదో ఫుడ్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి అదే మళ్ళీ వేడి చేయడం వల్ల కొంతమందికి హెల్త్ ఇష్యూస్ అట్లా కూడా రావడం చూస్తున్నాం మనం ఈ మధ్య. కానీ మంచిగా ఉన్న హోటల్స్కి కూడా ఇట్లాంటి హోటల్స్ వల్ల మంచిగా ఉన్న ఫుడ్ మంచిగా ఉన్న హోటల్స్కి కూడా పేరు వస్తుంది. దానిపై అవి కూడా డౌన్ అయిపోతున్నాయి. దానివల్ల కూడా మేము ఏమైపోతున్నాం, హోటల్కి పోయి తినాలంటే ఆలోచించాల్సి వస్తుంది. అధ్వానమైన ఆహార పదార్థాలను కస్టమర్లకు అందిస్తున్న హోటల్స్ ఖాతాలో బాస్కిన్స్ అండ్ రాబిన్స్, కరాచీ బేకరీ, KFC, రోస్టో కాఫీ హౌస్, షాగ్ హౌస్, కామత్, 36 డౌన్ పబ్, మకావ్ కిచెన్స్, ఎయిర్ లైఫ్ పబ్, టాకోబెల్ హోటల్, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టే ఉంది. షాగ్ హౌస్ హోటల్లో నాసిరకం వంటల తయారీ, కామత్ హోటల్లో సీలు లేని టీ పౌడర్, సుఖ్ సాగర్ రెస్టారెంట్ లో నాసిరకం పుట్టగొడుగులను ఉపయోగిస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ గుర్తించింది. ఇప్పుడు హోటల్స్ బాగా అయిపోయినాయి. ఎక్కడ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తలేరు. చీప్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, తక్కువ ధరలకు ఇచ్చేస్తారు. ఎక్కడ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు. జనాలు కూడా బయటకు వచ్చి తినాలంటే బాగా సందేహపడాల్సి వస్తుంది. ఇది పర్ఫెక్ట్ అయినా కాదా అని జెన్యున్గా ఏది ఉండట్లేదు. ఇవాళ రేపు తినాలంటే మన సాధారణ ప్రజలు చాలా భయాందోళనలకి గురవుతారు. ఐస్ క్రీమ్ పార్లర్ల పరిస్థితి అయితే ఘోరాతి ఘోరంగా ఉందని టాస్క్ ఫోర్స్ గమనించింది. నాసిరకం వస్తువులతో ఫుడ్ తయారు చేస్తున్న యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన టాస్క్ ఫోర్స్ వారిపై కేసులు నమోదు చేసింది. హోటల్స్ తో పాటు సూపర్ మార్కెట్ల పైన టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. రత్నదీప్ మార్కెట్ లో నాసిరకం చాక్లెట్లు, జంబో కింగ్ బర్గర్ లో క్వాలిటీ లేని పిజ్జాల్ని గుర్తించి సీజ్ చేశారు. KFC ఆహార పదార్థాలకు క్రేజ్ అంతా ఇంత కాదు. KFC ఆహార ప్రియులకు షాక్ కొట్టే నిజమేంటంటే KFCకి సరైన ఫుడ్ సేఫ్టీ మెడికల్ అనుమతి లేదని టాస్క్ ఫోర్స్ గుర్తించింది. రాయలసీమ రుచి హోటల్లో నాసిరకం మైదా వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ప్రతి హోటల్ మీద రేట్ చేస్తే దానికి పబ్లిక్ బోర్డు పెట్టండి. ఇదిగో ఇన్ని రేట్ చేసాము, ఇది పాసిపోయిన చికెన్ ఉంది, పాసిపోయిన మటన్ ఉంది, అందువల్ల వీళ్ళకి శిక్ష విధిస్తున్నాను. ఒక 4 రోజులు పేపర్లు గట్టిగా వేయండి. 5వ రోజు 5వ హోటల్ జాగ్రత్త పడతాడు, మంచి భోజనం ఇస్తాడు, ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇలాగే అధికారులు వాళ్ళ మీద రేట్ చేయడం, వాళ్ళ 4 రోజులు అయితే మర్చిపోయి మళ్ళీ మామూలు పాత సరుకు అంతా పెట్టడం, ఇలాగుంటే దేశం జీవితంలో బాగుపడదు. పేరుకు ఫేమస్ హోటల్స్, డర్టీ కిచెన్, కుళ్ళిపోయిన చికెన్ మటన్లతో వంటకాలు, కాలం చెల్లిన వస్తువుల విక్రయాలతో సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్ల పేరు చూసో వారిచ్చే ఆఫర్లకు ఆశపడితే ఆ తర్వాత ఆస్పత్రులే శరణ్యం.